సంతోషం. ఈరోజే చివరి దినాన నేను ఫస్ట్ సారి నిజంగా చాలా బలపరచబడ్డాము. నేను ఏదో ఆలోచించుకొని వచ్చాను, కానీ నిజంగా దేవుడు చూటుగా నాతోనే మాట్లాడినట్టు నాకు అనిపించింది. 3 బారిన జీవితాలను సిగిరింప వాడని, ఏలియా జీవితాన్ని సిగిరింపజేసిన దేవుడు, దానియేలు జీవితాన్ని సిగిరింపజేసిన దేవుడు, ఆయన హత్తుకొని ఉన్న వారి ప్రతి ఒక్కరి జీవితాన్ని సిగిరింపజేస్తాడని అనే వాక్యం ద్వారా చాలా బలపరచబడ్డాను. ఒక ఆనందంతో నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను. ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పారు. చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఆత్మీయతలో చాలా ఎదుగుదల, ఎలా ఎదగాలో బాగా చెప్పారు. నిజంగా ఈ సభల ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడారు. ముఖ్యంగా యవనస్తులు, నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే నా జీవితం చాలా మార్చుకున్నాను ఈరోజు అయితే. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిదీ నేను ఏదైతే ఆశపడి ఇక్కడికి వచ్చానో ప్రతి అవసరం దేవుడు తీర్చాడు. నిజంగా ఈరోజు నేను దేవుని సేవ కోసం నా జీవితాన్ని అర్పించుకున్నాను. అటు వాక్యం దైవజనులు మాట్లాడారు. 4 రోజులు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వారు అనేక మంది మార్చబడ్డానికి ఇంత గొప్ప దైవజనులు వచ్చినందుకు నిజంగా దేవుని నామానికి మహిమ కలగాలి. నిజంగా దైవజనుల కుటుంబానికి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చి ఇలా కూటాలు జరిగించడం చాలా బాగుంది. నా కోరిక ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇలాగే జరిపించండి. మాలా యవనస్తులు ఇంకా అనేక మంది మారుతారు, ఇంకా దేవుని సేవలో ఇంకా అనేక మంది మారుతారు. ఈరోజు ఈ మీటింగ్కి రావడానికి దేవుడు ఎంత కృప చూపించారో, ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎంత బ్లెస్ అయ్యాము. ఎవిడెన్స్తో కూడిన వాక్యం వినడానికి చాలామంది కాలేజ్ నుంచి, ఎల్బిఎస్ఆర్ కాలేజ్ నుంచి వచ్చాము. వీఆర్ సో బ్లెస్డ్ బై దిస్ వండర్ఫుల్ మీటింగ్. థ్యాంక్ యూ పాలిమానియల్ గారు అండ్ టీమ్. నేను మొన్నటి వరకు చాలా పాపంలో పడి బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి రక్షించి స్వస్థపరిచాడు. నాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి ఆయన నన్ను ముట్టి స్వస్థపరిచి ఆయనలో బలపరుస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున్న వాక్యాన్ని బట్టి, చేసిన ప్రార్థన బట్టి నేను ఇంకా దేవుళ్ళ బలపడాలని ఆశపడుతున్నాను. నా ప్రార్థన దేవుడు ఆలకించమని కోరుకుంటున్నాను. అయితే వచ్చేటప్పుడు చాలా కాలు నొప్పితో వచ్చాను. నాకు సయాట ప్రాబ్లం ఉంది, సైట్ కాని ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. దేవుడి ద్వారా నేను ఎంతగానో సంతోషించాను. దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. పాలెమాని గారి వాక్యం బాగా చెప్పారు. ఫస్ట్ రోజు దేనికి భయపడొద్దని చెప్పారు. 2వ రోజు ఎర్ర సముద్రం ఎలా పాయలైందని చెప్పారు. 3వ రోజు హాగరు గురించి చెప్పారు. ఈరోజు చాలా అద్భుతంగా ఈ 4 రోజులు దేవుడు ఎంతో వాడబడ్డారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది బలపడ్డారు. దేవుడు తీసుకొచ్చినందుకు ఇలా ఘనంగా జరిగించుకున్నందుకు దేవునికి స్తోత్రం. బాగా ప్రవర్తించారు, బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యగారి వల్ల బాగా ఉపయోగం కలిగింది. చాలా బాగుంది. దైవ సేవకులు చెప్పిన వాక్యం ఆత్మీయంగా ఆత్మను బలపడటానికి చాలా ఆనందంగా అనిపించింది అనమాట. వచ్చినందుకు ఈ 4 రోజుల ద్వారా కూడా మంచి మెసేజ్ని పొందుకున్నాం. దేవుని వాక్యాన్ని చాలా సంతోషంగా అనుభవించాం అనమాట. నేను అయితే హిందువుల నుంచి వచ్చాము. 10 సంవత్సరాలు అవుతుంది దేవునిలోకి వచ్చి. ఇంత గొప్ప వాక్యం మాత్రం నేను ఎక్కడా విన్నా. మొదటి రోజు నేను ఎన్నో భయాలతో వచ్చాను, కానీ భయపడకము, నేను తోడై ఉన్నాను అన్న నమ్మిక మాత్రం ఉంచమన్నాడు దేవుడు. అయ్యగారు బాగా చెప్పారు. ఇలాంటి ప్రతి సంవత్సరం ఇక్కడ జరగాలని దేవుని కోరుకుంటాను. యేసు ప్రభువు చెప్పాడు ఒక మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, సత్యమేవ జయతి అంటే మాకు తెలుసు. గాంధీ మహాత్ముడు అంటాడు, సత్యమే దైవం. ఈ ప్రపంచంలో సత్యము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఇక్కడ రక్షణ లేకపోతే నువ్వు దైవజనుడు అయినా, రక్షణ లేకపోతే నువ్వు పాటగాడు అయినా, రక్షణ లేకపోతే నువ్వు ఒక వాయిద్యకారుడు అయినా, రక్షణ లేకపోతే నువ్వు ఒక వర్షిప్ లీడర్ అయినా, రక్షణ లేకపోతే నువ్వు ఎవడమైనా, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, రక్షణ లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేవు. ఈ 4 రోజు ఆరాధనలు అసలు చాలా బాగా అద్భుతంగా జరిగాయి. అసలు దైవజనులు ఎంత పెద్ద దైవజనులు మా వద్దకు వస్తారని మేము ఊహించలేదు. మా మైలువారులు ఇంతవరకు ఇలా జరిగింది లేదు. మేము ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా పెట్టుకున్నాము ఇలా జరగాలని. కానీ దేవుడు హాస్పిటల్ సుస్థపరిచే దేవుడు కదా. అసలు పాస్టర్ గారు ఇలా వచ్చి ఎంతో ప్రయాసపడి ఎక్కడ చేశారంటే అది చాలా మాకు. అదే రీతిగా క్రైస్ట్ టెంపుల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరలా మీరు రావాలని మేము కేటాయించి ఈసారి మేము అనేకులు తీసుకొని వస్తాము. మైలవరం జరిగిన ఈ కూడికను బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఎంతగా ఆశీర్వదించాడు. మేము కూడా ఎంతో ఆశీర్వాదం పొందామని నమ్ముతున్నాము. దేవుడు ఎంతగానో మా కుటుంబాన్ని బలపరిచాడు.
ఎంతగానో వాక్యం విన్నందుకు మేము ఎంతగానో సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఈ వాక్యము దేవుడు దీవించునుగా. ఈరోజు మరి అన్నయ్య ఇక్కడ మైలవరంలో మీటింగ్స్ పెట్టారు. దానికి మేము అటెండ్ అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ క్రైస్ట్ టెంపుల్ అనే సంఘంలో నాటబడి దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేము ఎంత ఆత్మీయంగా ఎదిగామో అది దేవునికి మాకు ఎంతో అన్యోన్యత సంబంధాన్ని మేము పెంచుకున్నాం. ఈ ఖచ్చితమైన వాక్యాన్ని జీవితంలో అనువదించుకోవాలని దేవుణ్ణి ఎంతగానో కోరుతున్నాను. ప్రైజ్ లాడ్ బ్రదర్, నా పేరు ఝాన్సీ. నేను 4 రోజుల నుంచి మీటింగ్కి వస్తున్నాను. అంతకుముందు నేను ఏదో నామకాస్త క్రిస్టియన్గా జీవించేదాన్ని. కానీ ఈ 4 రోజుల నుంచి బ్రదర్ చెప్పిన వాక్యం విని నా హృదయాన్ని చాలా మార్చుకొని నేను ఈరోజు సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తున్నాను. అంటే పాలిమానేల్ గారు ఆ అన్న చెప్పిన వాక్యం ద్వారానే దేవుడు నాతో సూటిగా మాట్లాడడం వల్లే నేను ఈరోజు హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్తున్నాను. ప్రైజ్ లాడ్. మేము ఈ 4 రోజులు కూడా చాలా మాకు గొప్ప కార్యాలు కూడా జరిగినాయి. మేము ఇక్కడ రావడం కూడా మా అదృష్టం. అసలు ఈ వాక్యం వినడం మాకు పెద్ద అదృష్టం అండి. మా కుటుంబాలు కూడా ఇలాగ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని, దాసుడు గొప్ప ప్రార్థన ఇంకా వర్ధిల్లాలని, ఎన్నో ఆత్మలు రక్షించబడాలని మేము కోరుకుంటున్నాము. అన్న ఈ 4 రోజులు కూడా అన్న ప్రూఫ్ల ద్వారా ప్రతిరోజు కొత్త కొత్త విషయాలన్నీ మేము తెలుసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగిందండి. ఇలాంటి మైలవరం ఈ కోటాలు కానీ ఇంకా ప్రతి చోట కూడా అన్న ఇలాగ ఏర్పాటు చేయాలని మేము ఎంతగానో ఆనందపడుతున్నాము, సంతోషిస్తున్నాము. ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు. థ్యాంక్ యూ అండి. పాలిమానేల్ అన్న వాళ్ళు పెట్టిన 4 days ఈ స్వస్థత కూడికలు అనేవి స్పిరిచువల్గా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈరోజు చెప్పిన వాక్యంలో అయితే మెయిన్గా దేవునికి ఎలా అంటిపెట్టుకొని ఉండాలనే విషయాన్ని అయితే నేర్చుకున్నాం. స్పిరిచువల్గా ఎదగాలంటే దేవుడు మనతో ఇంటిమసీ మెయింటైన్ చేయడం అనేది నేర్చుకున్నాం ఈరోజు. దాన్ని మేము మా జీవితంలో ఎంతగానో అనువదించుకొని ఇంకా మా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాన్ని మేము పంచాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎలాంటి మీటింగ్స్ ఎన్నో అన్నవాళ్ళు పెట్టాలి, మా దగ్గరే ఇంకా పెట్టాలని మేము ఇక్కడ ఉన్న వాక్యాన్ని కూడా మేము ఎంతగానో పరిచర్లో వాడాలని మేము కూడా వాడవాలని కోరుకుంటూ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించాం.